కానీ రాష్ట్రం వచ్చిన తర్వాత మాతో పాటు పనిచేసిన ఉద్యోగస్తులు ఒక బ్రిటిష్ పరిపాలనలో పనిచేస్తున్నట్టు ఫీల్ అయ్యి కొంతమంది ఇప్పటికి కూడా ఉద్యోగాలకు కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికీ దాదాపు 6 నుంచి 7 నెలలైంది మా పంచాయతీ డిపార్ట్మెంట్లో కూడా లెవెల్ పెట్టుకొని ఇంటి దగ్గరే ఉంటున్నారు హైదరాబాద్లో. కానీ ఇంతకుముందు ఎచ్చుగడలో పనిచేస్తున్న విశాఖపట్నానికి, నెల్లూరుకు, ఒంగోలుకు మా ఉద్యోగస్తులు వెళ్ళేది. అక్కడికి పొయ్యి కూడా 1 నెల 2 నెలలు పనిచేసే ఒక పాత ఇనుప కుర్చీ మాత్రమే ఇచ్చారు మా తెలంగాణ ఉద్యోగస్తులకు. వాళ్ళు ఎషేపు వీల్ చైర్ వేసుకొని ఆ ఉద్యోగస్తులు కూర్చున్నారు. కానీ ఒక తెల్ల పేపర్ కూడా మా ఉద్యోగస్తులకు ఇవ్వలేదు. ఒక బానిస బతుకులు బతుకుతున్నారు అక్కడ పోయి. ఈ బతుకు మేము బతుకము వద్దు అని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీస్ వదిలిపెట్టి అంత దూరం పోయి మేము ఎందుకు బతకాలనే ఉద్దేశంతో లెవెల్ పెట్టి జీతాలు లేకుండా ఇక్కడ నివసిస్తున్నారు. దయచేసి మన ఉద్యోగం చేసి ప్రతి ఒక్కరిని కూడా అప్పుడు మనం వినియోగించుకున్నాము ఉద్యమంలో కూడా కీలకంగా. కానీ ఉద్యమం చేయని వారికి ఇప్పుడు సుమారన్న మాట్లాడినట్టు ఇంక్రిమెంట్ పొందుతున్నారు, ప్రమోషన్లు పొందుతున్నారు. వాళ్ళు పూర్తిగా మన దగ్గర ఉండి దేశద్రోహానికి ఏ విధంగా అయితే పాటుపడ్డారో మన తెలంగాణ ఉద్యమంలో కూడా అదే విధంగా తూట్లు పొడిచి మన నిజమైన తెలంగాణ ఉద్యోగస్తులను భయభ్రాంతులు చేసిన వారికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము అంటే మన డైరెక్ట్ గా అందరం ఎక్కిస్తున్నారు వాళ్ళకు. దయచేసి దీన్ని కూడా టీజాక్ కూడా ఆలోచించి నిజమైన తెలంగాణ వాదులకు న్యాయం జరిగే విధంగా ఒక అంటే జేఏసీలో కమిటీని వేస్తారా లేకపోతే కార్యాచరణ ప్రకటిస్తారా? మనకు ఆల్రెడీ సభలు చేసిన అనుభవం ఉన్నది, ఉద్యమాలు చేసిన అనుభవం ఉన్నది, నిరాహార దీక్షలు చేసిన అనుభవం ఉంది. కాబట్టి వీలైతే అదే పార్లమెంట్ ముందు కానీ, అసెంబ్లీ ముందు కానీ, జంతర్ మంతర్ ముందు కానీ కూడా మన ఉద్యోగ విభజన విషయంలో కమల్నాథన్ కమిటీ మీద సరైన సూచనలు ఇప్పించుకునే విధంగా తీవ్రంగా కఠినమైన దీక్షలు చేయాలని చెప్పేసి మా సంఘం ద్వారా కోరుతున్నాం. అలాగే ఇది 6 నెలల్లో 7 నెలలు అంటున్నారు. మే జూన్ లో కూడా ట్రాన్స్ఫర్స్ ఎందుకంటే ఎదురు చూస్తున్నారు ఉద్యోగస్తులు. గత 3 సంవత్సరాల నుంచి కూడా బదిలీలు లేవు కాబట్టి బదిలీల విషయంలో కూడా మన ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే ఎందుకంటే సీమాంధ్ర ప్రభుత్వంలో కొంతమంది పనిచేస్తున్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కొంతమంది పనిచేస్తారు. కాబట్టి ట్రాన్స్ఫర్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మే 15 వరకల్లా మనం పూర్తి చేసుకున్నట్లయితే బదిలీల విషయంలో కూడా మన క్లారిటీ ఉంటుంది. అందుకని చెప్పేసి టీజాకు ప్రత్యేకమైన సమావేశాన్ని రాష్ట్ర స్థాయిలో మిగతా అన్ని సంఘాలతో కూడి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వీలైతే ఢిల్లీకి కూడా సంసద్ యాత్ర ఏ విధంగా అయితే మనం వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశామో అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ప్రతినిధుల మంత్రం కలిసి కూడా పార్లమెంట్ ముందు ధర్నా చేయాలని చెప్పేసి కూడా ఒక ప్రకటన చేయాలని చెప్పేసి టీజాక్ చైర్మన్ అయినటువంటి ప్రస్తుత టీఎంసీ అధ్యక్షుడు రవీంద్రరెడ్డి గారిని కూడా మేము సవినయంగా తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టర్ ఉద్యోగుల సంఘం తరఫున జై తెలంగాణ.